కొమరక్క లైక్ ఈ జూనియర్ ఎన్టీఆర్ లాగా ఇప్పుడు మీరు ఆ పేరు రాగానే నాకదే వచ్చింది. ఆయనకి అలా ఎక్కడికి వెళ్తే అక్కడ లాంగ్వేజ్ నేర్చేసుకుంటాడు, అలానే మీకు కూడా అది ఉందంట, ఆ టాలెంట్ ఉందంట. అంటే ఒక లాంగ్వేజెస్ 6 భాషలు వస్తాయి శివ. 6 భాషలు కన్నడ, తమిళ్, నేపాళీ, తుళు, లంబాడి, హిందీ, తెలుగు. ఎలా ఎలా అంటే నేను నీకు చెప్పిన చూడు, కామత్తు ఉడిపిలో చేసిన అది వాళ్ళ హోటల్ కాబట్టి నీకు అప్పుడే చెప్పిన టైం వేస్ట్ చెయ్యను. నేను వెయిటర్గా పనిచేసేటప్పుడు నా పక్కన నేపాలి వాళ్ళు ఉండేవాళ్ళు. నేను ఏమనుకుంటా అంటే నెలకు ఒక బీరు, ఒక సినిమా చూపిస్తుంటే ఒక బీరు దాపుతుంటే, అరే నాకు భాష నేర్పురా అంటుండే. వాడు ఏమంటుండే, ఆ బీర్ ఆశకో మరి బిర్యానీ ఆశకో నేను మాట్లాడకపోయినా వాడు మాట్లాడిస్తుండే నేపాలి. నా పక్కనే కదా. నేను ఏమనుకున్నా అంటే నా లైఫ్లో భగవంతుడు ఇచ్చిన టైం అంతా ఎలాగో గడిచిపోతుంది, ఈ టైంలోనే ఏదో ఒకటి నేర్చుకోవాలి. కనీసం నా ఫ్రెండ్స్ హిందీ నేర్చుకోండి అంటే నేర్చుకోలే. నేను రోజు నేపాల్లో మాట్లాడుతాను, రోజు 2 మాటలు, దాయ్ రామ్రో దాయ్, కుటజాలజ్ దాయ్, 2 పదాలు, రోజుకు 2 అట్లా. కన్నడ అయితే అనర్గళంగా మాట్లాడతా. అసలు నేను ఎవరితో మాట్లాడినా మీరు కర్ణాటకనా అంటారు. పాటలు పాడుతా, చదువుతా. ఈజీయే కర్ణాటక? ఆ కన్నడ ఈజీ. తెలుగుకే దానికి సిమిలర్ గా ఉంటాయి కదా పాయింట్స్. సిమిలర్ ఇప్పుడు ఇక్కడ రా, ఇಲ್ಲಿಗೆ ಬರ್ರಿ, ಕೂತ್ಕೊಡ್ರಿ, ಶಿವ ನಿಮ್ಮ ಅನ್ನ. నేను మామూలుగా కన్నడలో చెప్తా, నీకు అర్థమై. ಶಿವ ನನ್ಗೆ ಭಾಳ ದಿವಸ ಇಂದ ನಿಮ್ಮ ಇಂಟರ್ವ್ಯೂ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಎಷ್ಟೋ ಜನ ಇಂಟರ್ವ್ಯೂ ಮಾಡಿದ್ಯಲ್ಲ, ಅದರಲ್ಲಿ ನೀನು ಕ್ವಶನ್ ಮಾಡಿದ ಮೂಮೆಂಟ್ ಇದೆ ನೋಡು, ಸ್ಟೈಲು ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಬಾ. ನೀವು ಮಾತಾಡಿದ ಸ್ಟೈಲ್ ಆಗ್ಲಿ ಯಾವುದೇ ಆಗ್ಲಿ, ಯಾರನ್ನ ಕಷ್ಟದಲ್ಲಿ ಇದ್ರೇನು ನೀನು ಹೆಲ್ಪ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ನೋಡ್ತಿ, ಅದನ್ನು ತುಂಬಾ ಇಷ್ಟ. అర్థమైంది, హెల్ప్ చేయాలన్నా కూడా నువ్వు చేస్తావా? ఎవరైనా కష్టాల్లో ఉన్నా ఆర్టిస్టులు కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి అవి చేస్తావా అని. ఈజీ, కొంచెం అర్థమవుతుంది, ఈజీ అర్థమైంది. అది నేపాలీ కన్నడనేమో హోటల్లో నేర్చుకున్నా, కంపెనీలోనేమో తమిళ్ నేర్చుకున్నా, లంబాడి హిందీ అంటే ఊర్లో నేర్చుకున్నా. ఓకే. కొమరక్క అంటే లైక్ ఏదో ఇందాక మీరు చెప్పినట్టే బయట ఉన్న టాకు పిసినారి, రూపాయి డబ్బులు తీయడు. శివ బావలతో సర్చి బావలను అడిగినవా నీ జబర్దస్తులు? పిసినారి, డబ్బులు తీరు, ఎవరికి రూపాయి పెట్టడు. దానికి ఏం చెప్పాలనుకుంటున్నా? సరే నేను చెప్తా. ఇది పర్సనల్ గా నాతో జర్నీ చేసేటోళ్ళకి తప్ప ఇది ఎవరికి తెలియదు. సరే నువ్వు అవునబ్బా యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు చూస్తే ఇంటర్వ్యూలో ఇది ఎందుకు ఉంటది, ఎవరినైనా అడిగి ఉంటావు నాకు తెలిసి. అంటే నేనేమంటా అంటే శివ, నేను హోటల్లో పనిచేసి ఎన్నో కష్టాలు పడ్డా. అసలు రిలేషన్లో అదే చుట్టాలల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ అసలు తెలుసా, నా ఫ్రెండ్స్ ఎవడన్నా ఒక 250 ఇరా అంటే నువ్వేం చేస్తున్నావు అని, అలా 250 నాకు రిటర్న్ ఎట్లా ఇస్తావు అనేటోళ్ళు. ఆ సిచ్యువేషన్ నుంచి ఎంతో కష్టపడి నేను ఈ స్థాయికి వచ్చినప్పుడు నా భార్య నన్ను నమ్మి 5 years నా మీద తన కష్టపడి అది చేసింది. ఈ టైంలో నేను వచ్చిన రూపాయిని జూలైగా ఖర్చు పెట్టుకు పబ్బు పోదునా, దాన్ని తీసుకొని పోదునా, దీన్ని తీసుకొని పోదునా, హాంకాంగ్ పోదునా, బ్యాంకాక్ పోదునా అంటే నా లైఫ్ ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి ఏంది? నేను అవకాశం అడుక్కునే స్థాయి నుంచి నేను అవకాశం ఇచ్చే స్థాయికి వచ్చిన. భగవంతుడు మనకు అది హ్యాపీ. మనకు అన్నం లేని టైం నుంచి మనం 10 మందికి ఎడుతున్నాం. నేనేమంటే కొమరక్క టీవీ ఉంది కదా, నాకు ఒక వీక్నెస్ ఉంది, డబ్బులు ఉంటేనే షూట్ పెట్టుకుంటా. షూట్ అయిపోయాక మేకప్ తీయను, నా ఫార్మల్ అది. మేకప్ తీయకుండా ప్యాకప్ చెప్పినాక అందరినీ నిలబెట్టి ఎవరి పేమెంట్లు వాళ్ళకి జేబులో పెట్టి విగ్గు తీస్తా. అంతవరకు నేను ఎవ్వడికి రూపాయి ఇవ్వకుండా. నా గేటు దాటిండు అంటే కొమరక్క గురించి మాట్లాడొద్దు. అసలు డబ్బు చేతిలో పెట్టండి నేను బయటికి పంపించాను. అంత క్లారిటీగా ఉంటా మనీ విషయంలో. నీకు 1 రూపాయి ఇచ్చేది ఉంది అంటే నువ్వు వద్దన్నా నీ రూపాయి నీకు ఇస్తా. అబ్బా నువ్వు రేపు అంటావు అబ్బా నన్ను, నాకు వద్దు నాకు ఆ రూపాయి అని. మనీ విషయంలో అంత క్లారిటీగా ఉంటా. పిసినారి అంటే నేను వీళ్ళందరూ మా వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లోకి పోతారు, జులైగా తిరుగుతారు, నేను అవి లేవు నాకు, నేను రానంట. ఇక నేను ఇంకేడ పెడతా చెప్పు? నేను హ్యాపీగా ల్యాండ్లు కొనుక్కున్నా, హ్యాపీగా భార్య పిల్లలకు ఖర్చు పెడతా. ఇది ఖర్చు పెట్టాలి అనుకున్న దానికి 100% పెడతా. వద్దు ఇది అనవసరం కదా. ఇప్పుడు పబ్బుకి పోతే 10,000, లేదో ఎక్కడో తాగనీకి పోతే 20,000 అవుతాయి. ఆ 20,000 పెడితే నా భార్య నా పిల్లలు దగ్గర ఒక 2-3 months తింటాం. ఏమన్నా తెస్తే ఇంట్లోకి సామాన్ తెస్తే
ఎందుకు ఆ కష్టం తెలిసినోని కాబట్టి. అదే 20,000 ఇప్పుడు నా దగ్గర ఒక డ్రైవరే ఉన్నాడు అనుకో, లేకుంటే ఒక అసిస్టెంటే ఉన్నాడు, వాడి జీతం 20,000 అనుకో శివ, నేను ఒక నైట్ ఖర్చు పెట్టే బదులు అదే 20,000 ఆడికి ఇస్తే వాడు ఫ్యామిలీకి నెల రోజులు తినబెడతాడు కదా. నేను నా దగ్గర ఉన్న వాళ్ళకి పెడతా. అంటే నేను మళ్ళా ఏం చెప్తా అంటే, నీకు బిర్యానీ బీర్లు ఇవన్నీ అంటే కాదు, ఒక 5,000 ఇస్తా, ఇంట్లోకి ఏమైనా సామాన్ తీసుకపో, సబ్బులో షాంపులో పప్పులో నుంచి వచ్చారు కాబట్టి ఆ సిచ్యువేషన్స్ కి ఇస్తా, నేను అవిటికే ఇస్తా. నీకు ఆపత ఉందనుకో, నువ్వు నా టీంలో ఎవరికన్నా ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోయినా ఏ ఆపత వచ్చినా ఫస్ట్ నేనే ఫోన్ చేస్తా, అమౌంట్ ఏమైనా కావాలా, ఫస్ట్ అమౌంటే అడుగుతా నేను, పైసలు ఏమైనా కావాలా. నువ్వు నన్ను అడిగే వరకు తెచ్చుకోను నేను. ఆ విషయంలో మా టీం అందరూ, అంటే నా కొమరక్క టీం మాత్రం నన్ను, అమ్మ ఆయన చాలా క్లారిటీ మనిషి పైసల విషయంలో. కానీ డబ్బు ఉంటేనే మనిషికి వాల్యూ కదా, అది డబ్బు ఉంటేనే వాల్యూ. కానీ ఆ కష్టం విలువ తెలిసిన దగ్గర డబ్బు లేకపోయినా ఉంటది. ఇప్పుడు అంటే మా వాళ్ళు జబర్దస్త్ కాడ కూడా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, అరే కొమరం నువ్వు భలే సెటిల్ అయినావు అంటే, అన్న వాళ్ళకి చెప్పింది ఏంటంటే, నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తా, అన్న మీ దగ్గర వాళ్ళు అడగకపోయినా ఉచిత సలహాలు ఇస్తుంటా. అన్న ఏమైనా డబ్బులు జమ అయితే మా షాద్నగర్లో ల్యాండ్లు కొనుక్కోండి అన్న, రేట్లు బాగా పెరుగుతున్నాయి అన్న, జనాలను నమ్మితే నువ్వు, మళ్ళీ వీళ్ళే వచ్చి చెప్తారు, కొమరం వాడికి 10 లక్షలు ఇచ్చిండ్రా, ఇస్తలేడు, మోసం చేసిండు, ఇంకా ఎందుకు ఇస్తావు, నీ తీట ఎక్కువ ఇస్తావు. మంచిగా ఎన్నో ఇంత భూమి కొనుక్కుంటే దాన్ని ఎత్తుకపోయేటోళ్ళు లేడు, పట్టుకపోయేటోళ్ళు లేడు. కరెక్ట్ కదా, మనం అన్ని కరెక్ట్ ఉన్నాయో చూసుకొని ల్యాండ్ కొనుక్కొని పించింగ్ వేసేసుకుంటే అయిపోతుంది. ఇక అంతకన్నా మించిందే ఉంటుంది. చెప్తా మీకు జబర్దస్త్లో ఒక సైడ్లోనే ఒక మంచి నేమ్ వచ్చిందంటే ఆర్పి టీం వల్ల. అవును, ఆర్పి గారి గురించి మంచిగా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. అవును కొమరక్క, నేను దేవుడు అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి, ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్పి మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను ఒకటి చెప్పనా, ఆయన పర్సనల్ లైఫ్ నాకు సంబంధం లేదు. అప్పుడైనా ఎప్పుడైనా నేను ఇప్పటికీ నేనేం చెప్తా అంటే, ఆర్పి కొట్టిండా, తిట్టిండా, బూతులు అన్నాడా, ఏం చేసిండా పక్కన పెడితే, ఆర్పి పెట్టినంత మంచిగా ఫుడ్ ఎవడు ఏ టీం లీడర్ పెట్టాడు. కంటెస్టెంట్కి అంత మంచి ఫుడ్ పెడతాడు. ఏం కావాలరా నీకు అంటాడు. నాటుకోడి అంటే అర్ధ గంటలు వండి పెడతాడు. నాటుకోడి, మటన్, అంటే ప్రతిదీ. నీకు పైసలు ఇచ్చే విషయంలో కూడా, ఎరా డబ్బులు అడగట్లేదు ఏంది, బలిసిందా, ఫస్ట్ డబ్బులు తీసుకో అంటాడు. అంత క్లారిటీ మనిషి. ఆయన ఇక రాజకీయం మనకు సంబంధం లేదు, ఆయనకి ఏమనిపించిందో, ఆయన ఏమనుకుండో, ఎందుకు దిగిండో ఆయనకు తెలియాలి. నా ఒపీనియన్ ఏంటంటే, ఆర్పి వల్లే ఈరోజు నేను 4 మెతుకులు తింటున్నా. ఆర్పి ఆ రోజు నన్ను లీడ్గా పెట్టి ఒక 5 years జబర్దస్త్ నడిపిండు. ప్రతి స్కిట్లో నేనే లీడ్. అప్పుడు నాకు పేరు వచ్చింది. ఆ పేరును నేను నిలబెట్టుకున్న వాళ్ళందరూ డౌన్ అయిపోయారు. కానీ నిలబెట్టుకోవడానికి కూడా అవకాశం ఇచ్చిన ఆర్పిని నేను మర్చిపోతే వేస్ట్. ఆర్పి నిజంగా చెప్తున్నా చాలా మంచి వ్యక్తి. కాకపోతే కొంచెం బీపీ ఎందుందో నాకు తెలియదు, కానీ కొంచెం అరుస్తాడు, షార్ట్ టెంపర్, అంటే అప్పుడే కోపం వస్తుంది. కోపం తగ్గిన తర్వాత కాలం ముక్కడానికి ఎవరి కోపం ఏదో అన్నా లేరా అంటాడు. అన్నం పెట్టోడే తిడతాడు, కొడతాడు, అన్ని చేస్తాడు. నేను ఒపీనియన్ అడిగినావు కాబట్టి, ఆర్పి అన్న విషయంలో చాలా మంచోడు, నా విషయంలో అయితే చాలా మంచోడు.